వర్సటైల్ యాక్టర్. అనేక దక్షిణాది భాషలు ప్రత్యేకంగా మలయాళం సినిమాలో అద్భుతాలు సృష్టించి దాదాపు 360 పైగా సినిమాలో నటించిన మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది భారతదేశంలోనే అత్యున్నత అవార్డు, సినిమాల్లో ఇచ్చే అత్యున్నత అవార్డు అనమాట. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్కి, జీవితకాలం వాళ్ళు సాధించిన దానికి ఇస్తారనమాట. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనమాట. అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. భారత సినిమా ప్రపంచానికి ఎవరైతే అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ చేస్తారో, సినిమా అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళకి ఇస్తారనమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 1969లో ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా మనకు తెలుసు, పాపులర్గా దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటాం. ఆయనే మొదటి ఫీచర్ ఫిల్మ్, ఇండియా యొక్క ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్రని ఆయన డైరెక్ట్ చేశారనమాట. 1913లో, అంటే దాదాపు 110 సంవత్సరాల క్రితం రాజా హరిశ్చంద్రని మొట్టమొదటి ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అనమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ప్రభుత్వ అవార్డు అనమాట. ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ DFF వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కింద ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వస్తాయి. వీళ్ళు ఈ అవార్డుని ఇస్తారనమాట. ఈ అవార్డుకి సంబంధించి ప్రత్యేకంగా సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఈ సెలక్షన్ కమిటీ ఎమినెంట్ పర్సనాలిటీస్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎమినెంట్ పర్సనాలిటీస్కి ఈ అవార్డు వస్తుంది అనమాట. ఈ అవార్డుకి సంబంధించి ఒక స్వర్ణ కమ్మల్, గోల్డెన్ లోటస్ మెడల్ ఇస్తారనమాట. దాంతోపాటు షాల్ మరియు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తారనమాట. సాధారణంగా ఈ అవార్డు అనేది నేషనల్ ఫిల్మ్ అవార్డులో భాగంగా ప్రతి సంవత్సరం ఇస్తారు. అండ్ ఇప్పుడు మోహన్ లాల్ గారికి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అనేది 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా మోహన్ లాల్ గారికి ఇస్తున్నారనమాట. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్ గారికి 2023 సంవత్సరానికి కానీ ఇస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ 2022 సంవత్సరానికి కానీ అవార్డు ఇంతకుముందు మిథున్ చక్రవర్తి గారికి ఇచ్చారనమాట. మనం కనుక చూస్తే మోహన్ లాల్ గారు కేవలం మలయాళం సినిమాలే కాదు, తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ ఇలా చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటుడే కాదు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా. మోహన్ లాల్ గారు రకరకాల సినిమాల్లో నిజంగా నటించడం కాదు, జీవించారనే చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే లూసిఫర్ కావచ్చు, దృశ్యం 2 కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఆయన అద్భుతంగా కనపరిచారనమాట. 1999లో ఆయన నటించిన వనప్రస్థం అనే సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా చూపించారనమాట. సో ఆయనకి ఇంతకుముందే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 5 అవార్డ్స్ వచ్చాయి. దాంతోపాటు బెస్ట్ యాక్టర్ అవార్డు 2 సార్లు వచ్చిందనమాట. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ దాదాపు 9 సార్లు ఆయనకు వచ్చాయి. మోహన్ లాల్ గారికి 2001లో పద్మశ్రీ వచ్చింది, 2019లో పద్మభూషణ్ వచ్చిందనమాట. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. దాంతోపాటు మోహన్ లాల్ గారికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ అని హానరీ టైటిల్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అని చెప్పొచ్చు. సినిమాల్లో యాక్చువల్లీ ఆయన నటన అనేది రియల్గా ఆయన జీవించారా అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా నటిస్తూ ఉంటారు. మోహన్ లాల్ గారు నటించిన ఇరువర్ అంటే ఇద్దరు అనే సినిమా నాకు ప్రత్యేకంగా బాగా ఇష్టం.